తన పర్సనల్ గదిలోకి అడుగుపెట్టి తలుపులు దగ్గరగా మూసేశాడు హర్షవర్ధన్. సిగరెట్ వెలిగించుకుని దమ్ము లాగుతూ టేబుల్ మీదున్న రిసీవర్ అందుకుని చెవికి ఆనించుకుంటూ హలో అన్నాడు. ఆనందంలో మునిగి తేలుతున్నావా హర్షవర్ధన్? నీ భార్య బిడ్డలకు మృత్యువు తప్పిపోయిందని మురిసిపోతున్నావా? కరకరలాడుతూ వినిపించింది అవతల వైపు నుండి ఒక కంఠం. విపరీతమైన ఆశ్చర్యంతో ముడిపడ్డాయి హర్షవర్ధన్ కనుబొమ్మలు. ఎంత ప్రయత్నించినా ఆ కంఠాన్ని గుర్తుపట్టడం సాధ్యం కాలేదు అతనికి. ఎవరు నువ్వు? అడిగాడు సీరియస్గా. నేను ఎవరినో తెలుసుకోవడం నీకు సాధ్యం కాదు మిస్టర్ హర్షవర్ధన్. అయినా అడిగావు కనుక చెబుతున్నాను. నీ భార్యాబిడ్డల పాలిట యమపాసాన్ని నేను. నీ వంశాన్ని అంతరింపజేసే మృత్యువును. వికృతంగా ధ్వనించింది అవతల వైపు నుండి ఆ కంఠం. అదిరిపడ్డాడతను. అప్రయత్నంగా జారి కింద పడిపోయింది అతని వేళ్ల మధ్య నలుగుతోన్న సిగరెట్. ఒకదాని తర్వాత ఒకటిగా అతని నుదుటి మీద ప్రత్యక్షం కావడం ప్రారంభించాయి చెమట బిందువులు. హలో, ఎవరు నువ్వు? నీకేం కావాలి? గొంతులోని వణుకును అదింపెట్టుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ అడిగాడు హర్షవర్ధన్. సమాధానంగా వినిపించింది వికృతమైన నవ్వు. చెప్పను. నాకు కావలసిన దానిని ఎలా పొందాలో నాకు బాగా తెలుసు. ప్రస్తుతానికి నాకు అవసరమైందేంటో ఎలా తీసుకుంటానో కొద్ది నిమిషాల్లో నీకే తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. గుడ్ బై అంది ఆ కంఠం. మిస్టర్, హలో, నా మాట విను. హలో! ఆందోళనగా పిలవడం ప్రారంభించాడు హర్షవర్ధన్. నో యూజ్. అప్పటికే డిస్కనెక్ట్ అయింది ఫోను. ఆ విషయాన్ని గ్రహిస్తూ రిసీవర్ను క్రెడిల్ చేసేశాడతను. వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది అతని గుండె. ఆందోళనగా పరుగులు తీసాగాయి అతని ఆలోచనలు. డాక్టర్ కాపాడియా అన్న మాటల్లో అబద్ధం లేదని ముఖం మీద గుద్దినట్టు తెలిసొచ్చింది. ఎవరో తన మీద పగబట్టారు. తనను తన వంశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టారు. ఎవరు వాళ్ళు? తెలిసి తను ఎవరికీ ద్రోహం చేయలేదు. మరి తన మీద పగబట్టడానికి కారణం ఏమై ఉంటుంది? ఎవరో, ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో తెలియని శత్రువును పసిగట్టడం ఎలా? తన వంశం అంతరించిపోకుండా అడ్డుకోవడం ఎలా? సమాధానం లభించని ఆ ప్రశ్నలను మస్తిష్కంలో నుండి బలవంతంగా అవతలకు నెట్టి నుదుటి మీద ఆవిర్భవించిన చెమట బిందువులను కర్చీఫ్తో అద్దుకున్నాడతను. అమిత వేగంతో కొట్టుకుంటున్న గుండెలను బలవంతంగా అదింపెట్టుకుంటూ తలుపులు తెరుచుకుని బయటకొచ్చి చుట్టూ చూశాడు. డాక్టర్ కాపాడియా కోసం విశాలమైన ఆ హాలులో ఆత్రంగా వెతికాయి హర్షవర్ధన్ కనులు. ఆ హాలులో ఒక పక్కగా ఉన్న స్తంభం దగ్గర నిలబడి ఒక నగర ప్రముఖుడితో మాట్లాడుతూ కనిపించాడు కాపాడియా. హాల్లో అక్కడక్కడా నిలబడిన అతిథుల్ని తప్పించుకుంటూ అతన్ని సమీపించాడతను. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్ అంటూ అవతల వ్యక్తికి చెప్పి కాపాడియాను పక్కకు తీసుకుపోయాడు. వాట్ ఈస్ ద మ్యాటర్ మిస్టర్ హర్షవర్ధన్? అడిగాడు డాక్టర్ కాపాడియా. మీరు చెప్పినట్టు నాకు శత్రువులు ఉన్నారన్నమాట నిజమని తెలిసింది డాక్టర్ అన్నాడతను. మై గాడ్, ఎవరు వాళ్ళు? అని ఆత్రంగా అడిగాడు. ఎవరో తెలీదు. నా బంధువులు, నౌకర్లు కారని ఖచ్చితంగా చెప్పగలను. ఎలా? ఫోన్లో జరిగిన సంభాషణను యథాతథంగా వివరించాడతను. ఉన్న శత్రువు ఎవరో బయటే ఉన్నాడు డాక్టర్. నా మీద పగబట్టి నా వంశాన్ని నాశనం చేస్తానని సవాల్ చేస్తున్నాడు. ఆందోళన ధ్వనించింది అతని కంఠంలో. ఎంత మెల్లగా అన్నా హాల్లో ఉన్నవారికి అస్పష్టంగా వినిపించినట్టున్నాయి అతని మాటలు. తలలు తిప్పి విచిత్రంగా చూశారు అటువైపు. ఆ విషయం పసిగట్టి అతని భుజం మీద చేయి వేసి మృదువుగా నొక్కాడు కాపాడియా. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ హర్షవర్ధన్. శత్రువు బయటే ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం నీ భార్యాబిడ్డలకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కొద్ది నిమిషాల్లో ఏదో చేయబోతున్నాను అన్న అతని మాటల్లో బెదిరింపు తప్ప ఇంకో అర్థం కనిపించడం లేదు. డోంట్ వర్రీ. ఇప్పటికే ఆలస్యమైంది. అతిథులందరూ వెయిట్ చేస్తున్నారు. బాబును ఉయ్యాల్లో వేసే కార్యక్రమం ప్రారంభిస్తే బాగుంటుంది. డూ ఇట్ అన్నాడు. మనసులోని ఆందోళన ముఖంలో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ తల పడతను. నౌకరు రంగయ్యను పిలిచి మేడ మీదున్న సుజలాదేవిని బాబుతో పాటు హాల్లోకి రమ్మని కబురు పంపి చిరునవ్వును బలవంతంగా పెదవుల మీద పులుముకుని అతిథులను పలకరించడంలో బిజీ అయిపోయాడు. అయినా ఫోన్లో గుర్తు తెలియని వ్యక్తి చేసిన హెచ్చరికలు ఇంకా అతని చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. నౌకరు రంగయ్య కబురందించిన 10 నిమిషాల తర్వాత మేడమెట్ల మీద ప్రత్యక్షమైంది సుజలాదేవి. ఆమెను, ఆమె చేతుల్లో ఉన్న బాబును గమనిస్తూనే కబుర్లు కట్టిపెట్టి అటు తిరిగారు అతిథులందరూ. ఒక్కసారిగా కరతాళధ్వనులతో మారుమ్రోగింది ఆ హాలు. పట్టరాని ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ హుందాగా మెట్లు దిగింది సుజలాదేవి. వీల్ చైర్ను నెట్టుకుంటూ ఆమెను సమీపించాడు చక్రవర్తి.
చిరంజీవి దీర్ఘాయుష్కుడు కావాలని చిరునవ్వుతో ఆశీర్వదిస్తూ ప్రత్యేకంగా తయారు చేయించిన సన్నటి బంగారు గొలుసు అతని మెడలో వేశాడు. తల వంచి వినయంగా ఆయనకు నమస్కరించింది సుజలాదేవి. సరిగ్గా అప్పుడే అక్కడికొచ్చాడు చక్రవర్తి కొడుకు విఠల్. తండ్రి చిరంజీవి మెడలో గొలుసు వేయడం గమనించి, నాన్నారు నాన్నారు, నాకు అలాంటి గొలుసు ఒకటి కొనివ్వరు అని మారం చేయడం ప్రారంభించాడు. అలా అరవకూడదు. ఈరోజు బాబును ఉయ్యాల్లో వేస్తున్నారు, అందుకే ఆ గొలుసు కానుగ్గా ఇచ్చాను చిన్నగా మందలిస్తూ చెప్పాడు చక్రవర్తి. అలాగా, అయితే మరి మరి నన్నెప్పుడు ఉయ్యాల్లో వేస్తారు అని అమాయకంగా అడిగాడు విఠల్. గొల్లుని నవ్వారు అక్కడున్న వారందరూ. చక్రవర్తి కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు. ముఖం ముడుచుకుని ముక్కుని ఎగబీలుస్తూ అవతలకి వెళ్ళిపోయాడు విఠల్. విఠల్ చిన్నబుచ్చుకున్నట్టున్నాడు మావయ్య, జాలిగా చూస్తూ అంది సుజలాదేవి. వాడి బొంద, నువ్వు పదమ్మా, బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టు అన్నాడు చక్రవర్తి. చిన్నగా నిట్టూర్చి హాలు మధ్యనున్న ఉయ్యాలకేసి అడుగులు వేయడం ప్రారంభించింది సుజలాదేవి. వీల్ చైర్స్ను నెట్టుకుంటూ ఆమెను అనుసరించాడు చక్రవర్తి. అందరి చూపులు ఆమెపైనే, ఆమె చేతుల్లో ఉన్న బాబుపైనే ఉన్నాయి. ఎర్రగా ముద్దుగా బొద్దుగా ఉన్న బాబుని గురించి అప్పుడే మెల్లగా కామెంట్స్ మొదలు పెట్టారు అతిథులు. హర్షవర్ధన్ అదృష్టాన్ని అభినందించడం ప్రారంభించారు. ఆ అభినందనలను అంతగా పట్టించుకోవడం లేదు హర్షవర్ధన్. ఉన్నట్టుండి ఎందుకో కీడును శంకించింది అతని అంతరంగం. జరగకూడని దారుణమేదో జరగబోతోందన్న ఆందోళనను అదే పనిగా వెలుబుచ్చడం ప్రారంభించింది. అందరితో పాటు నరేన్ భూపతి కళ్ళు కూడా ఆ తల్లి బిడ్డలను గమనిస్తూనే ఉన్నాయి. అందమైన భార్య, కావలసినంత ఐశ్వర్యం, వ్యాపారంలో పేరు ప్రతిష్టలు, బంధువుల్లో నౌకర్లలో హర్షవర్ధన్ పట్ల భక్తి గౌరవాలు, వీటన్నింటినీ మించి జరగదు అనుకుంటున్న పుత్రోదయం జరగడం, ఉన్న ఒక్క కొరత తీరడం. నిజంగా హర్షవర్ధన్ లాంటి అదృష్టవంతులు భూమి మీద ఉంటారా అనిపించింది నరేన్ భూపతికి. అలా అనుకోగానే ఇసుమంత అసూయ ములులో గుచ్చుకుని అతని అంతరంగాన్ని సన్నటి బాధకు గురిచేసింది. అయినా తన భావాలు బయటికి తెలియకుండా జాగ్రత్త పడుతూ అందరితో పాటు చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడతను. అదే సమయంలో జరిగిపోయింది ఎవరూ ఊహించని సంఘటన ఒకటి. చిరంజీవిని పడుకోబెట్టబోతున్న ఉయ్యాలకు పైన 2 అడుగులు ఎడంగా సీలింగ్ నుండి వేలాడుతోంది పురాతన కాలం నాటి లైటింగ్ సెట్ షాండ్లియర్. పొత్తిళ్లలోని బిడ్డతో పొందిగ్గా అడుగులు వేస్తూ ఉయ్యాలను సమీపించబోతూ ఆ షాండ్లియర్ సెట్ కిందకొచ్చింది సుజలాదేవి. అదే సమయంలో కిరకిరా శబ్దం చేస్తూ సీలింగును వదిలింది గ్లాస్ లైటింగ్ సెట్టు. ఉయ్యాలను అలంకరించడం అప్పుడే ముగించి ఆ పక్కన నిలబడున్నాడు నౌకరు రంగయ్య. ఉన్నట్టుండి వినిపించిన ఆ శబ్దానికి ఉలిక్కి పడుతూ తలెత్తి చూశాడు. అతనే కాదు, అందరూ చూశారు కిందకు జారబోతున్న గ్లాస్ లైటింగ్ సెట్ను. అతనిలాగే అదిరిపడ్డారు. అమ్మాయి సుజలా, గాబరాగా అరుస్తూ వీల్ చైర్ను ముందు కురికించాడు చక్రవర్తి. సుజలా అని అరుస్తూ అడ్డుగా ఉన్న అతిథులను తప్పించుకుంటూ ముందుకు దూకాడు హర్షవర్ధన్. మై గాడ్ అంటూ నులుచున్న చోటు నుండి వేగంగా కదిలాడు కపాడియా. అక్క అని అరుస్తూ ఒక్క పరుగున ముందుకొచ్చేశాడు మణిధర్. వదినా అని అరుస్తూ భయంతో ముఖాన్ని 2 చేతులతో కప్పుకొని గజగజ వణికిపోయింది అలైక్య. తప్పుకోమ్మా సుజల, పక్కకు తప్పుకో తల్లి అని గాబరాగా అరుస్తూ వేగంగా ఆమెను సమీపించబోయాడు హర్షవర్ధన్ మేనమామ రుద్రయ్య. వారందరికంటే వేగంగా కదిలాడు ఉయ్యాల పక్కన నిలబడిన నౌకరు రంగయ్య. అమ్మగారు అని అరుస్తూ ఒక్క గంతలో ఆమెను సమీపించి 2 చేతులతో వెనక్కి నెట్టేశాడు. కెవ్వుమని అరుస్తూ బిడ్డతో పాటు వెనక్కి తూలిపోయిన ఆమెను కింద పడకుండా పట్టుకున్నారు ఫంక్షన్కొచ్చిన అతిథుల్లో కొంతమంది. రెప్పపాటు కాలంలో కంటికి కనిపించినంత వేగంగా జరిగిపోయింది ఆ సంఘటన. సీలింగ్ నుండి జారిన బరువైన షాండ్లియర్ సూటిగా రంగయ్య నెత్తిమీద పడ్డం కూడా అంతే వేగంతో జరిగిపోయింది. ధణేళ్లమంటూ వినవచ్చింది ఒక శబ్దం. హృదయ విదారకమైన ఆర్తనాదం వెలువడింది రంగయ్య నోటి వెంట. పగిలిన షాండ్లియర్తో పాటే పుచ్చకాయలా విచ్చిపోయింది అతని తల. మెదడు ఎగిరి దూరంగా పడింది. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసి భయంతో ఆందోళనతో శిలా విగ్రహాల్లా విసిపోయారు అక్కడున్న వారందరూ. వెంట్రుక వాసిలో బాబుకు సుజలాదేవికి ప్రమాదం తప్పిపోయింది. వారిని కాపాడిన రంగయ్య మాత్రం గిలగిలా తన్నుకుంటూ అందరూ చూస్తుండగా ప్రాణాలు వదిలేశాడు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు హర్షవర్ధన్ గారు తమ హోదాకు తగినట్టుగా అరేంజ్ చేయించిన ఖరీదైన షాండ్లియర్ అది. ఇంతకాలంగా చెక్కు చెదరకుండా ఉంది. ఈరోజే ఎందుకు పడిపోవాలి? బారసాలనాడే ఎందుకు నేల కోలాలి?
అదే ప్రశ్న హర్షవర్ధన్ గారి బంధువుల అందరి మస్తిష్కాల్లోనూ ధ్వజస్తంభంలా తలెత్తింది. హర్షవర్ధన్ ఆందోళన మాత్రం మరో పెట్టు పైకి పోయింది. నాకు కావలసిందేంటో ఎలా తీసుకుంటానో ఇంకొద్ది నిమిషాల్లో నీకే తెలుస్తుంది. ఫోన్లో బెదిరించిన వ్యక్తి అన్న మాటలు చెవుల్లో మారుమ్రోగుతుండగా ఆందోళన నిండిన వదనంతో కాపాడియాకేసి చూశాడు హర్షవర్ధన్. అతను చూపులతో గుప్పిస్తోన్న ప్రశ్నలకు ప్రస్తుతం తన దగ్గర సమాధానాలు లేవు అన్నట్టు తలదించుకున్నాడు కాపాడియా. షాండ్లియర్ నేల కూలిన విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు కలగలేదు. పురాతన కాలం నాటి వస్తువది. నేల కూలడం ఎదురుచూడని విధంగా జరిగిన సంఘటనగానే భావించారు. ఎంతో ఉత్సాహంగా ఆనందంగా మొదలైన ఆ పార్టీ విషాదంగా ముగిసింది. ప్రమాదం నుండి బతికి బయటపడినందుకు సుజలాదేవిని, ముక్కుపచ్చలారని చిరంజీవిని అభినందిస్తూ ఒక్కొక్కరుగా అక్కడి నుండి నిష్క్రమించారు అతిథులు. రంగయ్యకు అంత్యక్రియలు ఏర్పాట్లు చూసే బాధ్యత మణిధర్కు అప్పగించాడు హర్షవర్ధన్. ఆ సంఘటన జరిగిన 2 గంటల తర్వాత కాపాడియాతో పాటు తన పర్సనల్ రూంలో కూర్చున్నాడు హర్షవర్ధన్. ఇప్పుడేమంటారు డాక్టర్? ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించడంలో అర్థం లేదన్నారుగా? నుదురు రుద్దుకుంటూ అసహనంగా అడిగాడు. తల పంకించాడు కాపాడియా. డోంట్ బి సిల్లీ మిస్టర్ హర్షవర్ధన్. చిన్న విషయాన్ని పెద్దది చేసుకుని ఆందోళన పడ్డం మంచిది కాదు అన్నాడు. జరిగింది చిన్న విషయమా? ఆశ్చర్యంగా అసహనంగా అన్నాడు హర్షవర్ధన్. కాకపోతే ఏంటి? యాక్సిడెంటల్గా జరిగిన దానికి ఎవరో ఫోన్లో బెదిరించడానికి ముడిపెట్టడం, లేని భయాన్ని కొని తెచ్చుకోవడం కాక మరేంటి? అదే నేను అంటున్నాను. ఆ వ్యక్తి ఫోన్లో చెప్పినట్టు కొద్ది నిమిషాలకే ఇలా ఎందుకు జరగాలి? ఎంతో కాలంగా సీలింగ్ను అంటిపెట్టుకుని ఉంటున్న ఆ షాండ్లియర్ అప్పుడే ఎందుకు పడిపోవాలి? రంగయ్య పుణ్యమా అంటూ నా భార్య బిడ్డలు బ్రతికి బయటపడ్డారు. లేదంటే ఈ పాటికి. ఆ పై మాటలను అనలేక బరువుగా తల విదిలించాడు హర్షవర్ధన్. మీరు చిన్నపిల్లలా ఇలా వాదించడం బాగాలేదు. ఆ లైటింగ్ సెట్ ఫంక్షన్కి ముందో ఆ తర్వాతనో నేలకూలుంటే ఇలా వాదించే అవకాశం మీకుండేది కాదు. ఎనీహౌ, శత్రువులంటూ ఉన్నారని ఖచ్చితంగా తెలిసింది కాబట్టి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది అని అంటున్నాను అన్నాడు కాపాడియా. ఉలిక్కి పడ్డాడు హర్షవర్ధన్. నో డాక్టర్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఎందువల్ల? అడిగాడు కాపాడియా. ఎవరో నా మీద పగబట్టారని కంప్లైంట్ ఇస్తే ఎందుకు పగబట్టారన్న కారణాన్ని తెలుసుకునేందుకు నా వంశ చరిత్రనంతా తిరగదోడతారు పోలీసులు. నా బంధువులను ప్రశ్నలతో వేధిస్తారు. ఈ విషయం పేపర్లో పడితే నా పరువు బజార్ను పడుతుంది. ఫ్యాక్టరీ వర్కర్స్లో నా మీద లేనిపోని అనుమానాలు తలెత్తుతాయి అన్నాడు. అందుకని శత్రువు ఆటలు సాగనిస్తారా? లేదు. అతని ఆట కట్టించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నా భార్యాబిడ్డలను కంటికి రెపలా కాపాడుకుంటాను. ఒక నిర్ణయానికి వచ్చినట్టు గంభీరంగా అన్నాడు హర్షవర్ధన్. గుడ్. ప్రస్తుతం మీకు ఉండాల్సిన గుండె నిబ్బరం అదే. కానీ అంత గుండె నిబ్బరం ఉన్నా శత్రువు బలమేంటో తెలియకుండా ప్రవర్తించడం అంత మంచిది కాదు. మీకోసం ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధపడే విశ్వాస పాత్రులు ఎవరైనా ఉంటే వాళ్లను మీకు సెక్యూరిటీగా నియమించండి సలహా ఇచ్చాడు కాపాడియా. తల ఊపాడు హర్షవర్ధన్. ఇక నాకు సెలవు. రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటూ లేచాడు కాపాడియా. బరువుగా నిట్టూరుస్తూ తను లేచాడు హర్షవర్ధన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైజ్ డాక్టర్. గుడ్ నైట్ అంటూ అతన్ని కారు దాకా సాగనంపి తిరిగొచ్చాడు హర్షవర్ధన్. మర్నాడు అర్ధరాత్రి దాటిన సమయం. సిగరెట్ కాలుస్తూ తన బెడ్రూంలో అసహనంగా పచార్లు చేస్తున్నాడు హర్షవర్ధన్. రకరకాల ఆలోచనలు అతడి మస్తిష్కాన్ని ఆక్రమించుకుని గందరగోళంగా పరుగులు తీస్తున్నాయి. సమాధానం లభించని ప్రశ్నలు అతడి అంతరంగాన్ని అదే పనిగా వేధిస్తున్నాయి. గాఢ నిద్రలో ఉంది సుజలాదేవి. కిందటి రోజు జరిగిన షాక్ నుండి ఆమె ఇంకా కోలుకోలేదు. కపాడియా సలహాను అనుసరించి ఆమెకు నిద్రమాత్రలిచ్చాడు హర్షవర్ధన్. రంగయ్య మరణం విపరీతంగా కలవరపరుస్తోంది అతన్ని. అందరూ అనుకుంటున్నా నిన్నటి రోజు జరిగింది ప్రమాదమని అనుకోలేకపోతున్నాడు అతను. ఎలా అనుకుంటాడు? ఫోన్లో గుర్తు తెలియని శత్రువు చేసిన సవాలు చెవుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉండగా ఆ సంఘటన ఎదురు చూడని విధంగా జరిగిందని ఎలా అంగీకరిస్తాడు? ఏది ఏమైనా తను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నట్టుండి రంగయ్య మీదకి మళ్ళాయి హర్షవర్ధన్ ఆలోచనలు. పాపం రంగయ్య తన తండ్రి కాలం నుండి ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడు. అతడు తనను భుజాల మీద కూర్చోబెట్టుకుని తిప్పడం తనకింకా గుర్తుంది. రంగయ్య భార్య కూడా అతనితో పాటు తమింట్లోనే పనిచేసేది. ఏదో జబ్బు చేసి హఠాత్తుగా చనిపోయిందట ఆమె. ఒక్కగానొక్క కొడుకుని చూసుకుంటూ భార్య పోయిన దుఃఖాన్ని బలవంతంగా దిగమింగాడట రంగయ్య.
ఆ తర్వాత కొడుకు కూడా చెప్పా పెట్టకుండా ఎక్కడికో పారిపోవడంతో దిక్కుతోచని స్థితిలో భవంతిలోనే పనిచేస్తూ అక్కడే ఉండిపోయాడట. ఆ సమయంలో పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు తను. తిరిగొచ్చిన తర్వాత మిగతా నౌకర్లు చెప్పగా విన్నాడు రంగయ్య విషాద కథ. రంగయ్యకు తన కొడుకంటే పంచప్రాణాలు అని తెలుసుకున్నాడు. తన తండ్రిగారు మరణంతో రంగయ్యని గురించి అప్పట్లో అంతగా పట్టించుకోలేదు తను. కొద్ది రోజుల తర్వాత రంగయ్యను తన గదిలోకి పిలిచి, రంగయ్య, నీ కొడుకు ఎక్కడున్నాడో తెలిసిందా అని అడిగాడతను. తెలీదు బాబు, వాడు కనిపించకుండా పోయి 6 ఏళ్లు దాటింది అన్నాడు రంగయ్య. అసలు నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు? సమాధానం చెప్పలేదు రంగయ్య. చెప్పు రంగయ్య, ఎందుకు వెళ్ళిపోయాడు? నువ్వేమైనా అన్నావా, కొట్టావా? తల ఊపాడు రంగయ్య. అవును బాబు, జులై వెధవలతో తిరిగి 10వ తరగతి పరీక్ష తప్పాడు. ఆ కోపంలో వాణ్ణి కొట్టాను, అనకూడని మాటలు అన్నాను. వాడు బాగుపడాలనే అలా చేశాను. కానీ రోషంతో ఇంటిని నన్ను వదిలి కనిపించకుండా పోతాడని నేను అనుకోలేదు. కళ్ళు చెమ్మగిలుతుండగా బాధగా చెప్పాడు రంగయ్య. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు సరేనంటే నీ కొడుకు ఎక్కడున్నా వారం 10 రోజుల్లోగా నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేలా చేస్తాను. చేయమంటావా? ఎలా వస్తాడు బాబు? ఇంతకాలంగా రానివాడు వారం 10 రోజుల్లో ఎలా వస్తాడు? ఆశ్చర్యంగా అడిగాడు రంగయ్య. అందుకొక ఉపాయం ఉంది రంగయ్య. ఏంటి బాబు అది? చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ అడిగాడు రంగయ్య. నువ్వు మరోలా అనుకోవద్దు. నిన్ను ఫోటో తీయించి పేపర్లో వేయిస్తాను. నువ్వు జబ్బుతో మంచం పట్టావని, నీ పరిస్థితి చాలా సీరియస్గా ఉందని, చివరిసారిగా నీ కొడుకుని చూడాలనుకుంటున్నావని ఆ ఫోటో కింద ప్రకటన కూడా వేయిస్తాను. అలా చేస్తే కొద్ది ఆలస్యంగా అయినా తప్పకుండా వచ్చి తీరతాడు నీ కొడుకు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అంతా విని నిర్లిప్తంగా నవ్వాడు రంగయ్య. వద్దు బాబు, నన్ను చూడాలని నా కొడుక్కి మనసులో కోరిక పుట్టాలి గాని అబద్ధపు ప్రకటనలు వేయించి బలవంతంగా రప్పించడం నాకిష్టం లేదు. ప్రేమాభిమానాలు అనేవి మనసులో సహజంగా పుట్టుకు రావాలి అన్నాడు. అవును, అతను అన్నదాంట్లో కూడా నిజం ఉందనిపించింది తనకి. అవును మరి, తండ్రి మీద ప్రేముండి అతన్ని చూడాలనిపిస్తే 6 ఏళ్లు దాటినా రాకుండా ఎందుకుంటాడో రంగయ్య కొడుకు? ప్రేమ లేనివాడు ప్రకటన చూసి మాత్రం వస్తాడన్న గ్యారంటీ ఏముంది? ఉన్నట్లుండి భవంతి బయట నుండి కుక్క ఏడుపులు కర్ణ కఠోరంగా వినిపించడంతో చెల్లాచెదురయ్యాయి అతని ఆలోచనలు. బరువుగా నిట్టూరుస్తూ సిగరెట్ వెలిగించాడు హర్షవర్ధన్. ఆ సమయంలో ఉన్నట్టుండి జీవం పోసుకుని మ్రోతలు చేయడం ప్రారంభించింది బెడ్రూంలోని టెలిఫోన్. గట్టిగా సిగరెట్ దమ్ములాగి పొగను గాల్లో కుదులుతూ వెంటనే రిసీవర్ అందుకున్నాడతను. హలో మిస్టర్ హర్షవర్ధన్. ఉలిక్కి పడ్డాడు ఆ కంఠాన్ని గుర్తుపట్టిన హర్షవర్ధన్. అదే కంఠం, అతనే. నిన్న బారసాల జరుగుతున్న సమయంలో ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తిదే ఆ కంఠం. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశాడు? రిసీవర్ పుచ్చుకున్న అతని చెయ్యి సన్నగా వణకడం ప్రారంభించింది. వెంటనే మాట్లాడలేకపోయాడు. గండం గడిచి గట్టికిపోయినని సంబరపడుతున్నావా మిస్టర్ హర్షవర్ధన్? అయినా నీ కష్టాలు తీరిపోలేదు. నీడలా అనుక్షణం నిన్ను వెంటాడుతూనే ఉంటానని చెప్పడానికే ఫోన్ చేశాను. కటువుగా వినిపించింది ఆ కంఠం. మిస్టర్, నీకేం కావాలో చెప్పు. సమాధానంగా వికృతమైన నవ్వు వినిపించింది రిసీవర్లో. ప్లీజ్, నా మీద పగబట్టడానికి కారణమేమిటో అదైనా చెప్పు. మళ్ళీ వినిపించింది నవ్వు. వినిపిస్తుండగానే అవతల వైపున డిస్కనెక్ట్ అయింది ఫోను. అణువణువు విపరీతమైన ఆందోళనతో నిండిపోతుండగా రిసీవర్ క్రెడిల్ చేశాడు హర్షవర్ధన్. అతడి మస్తిష్కాన్ని ఆక్రమించుకుని చంద్రవంద్రగా పరుగులు తీయడం ప్రారంభించాయి రకరకాల ఆలోచనలు. ఎవరా అజ్ఞాత వ్యక్తి అన్న ప్రశ్నకు ఎంత ఆలోచించినా సమాధానం లభించలేదు. అతను ఎవరైనా సరే ఇక ముందు అతని బెదిరింపులకు తను లొంగకూడదు. అతని సవాల్ను ఎదుర్కొని తన భార్య బిడ్డలను తనను తాను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎదురుపడితే ముందు వెనకలు ఆలోచించకుండా అతని ప్రాణాలు తీయాలి. అటువంటి ఆలోచన రాగానే ఒక విధమైన మొండిధైర్యం చోటు చేసుకుంది అతని గుండెల్లో. అప్పటికే సగం దాకా కాలిన సిగరెట్ యాష్ట్రేలో వేసి ఫ్రెష్ సిగరెట్ను ఒకదాన్ని వెలిగించుకున్నాడతను. గుండెల నిండుగా దమ్ములాగి పొగను గాల్లో వదులుతూ అప్రయత్నంగా కిటికీ వైపు చూసి ఉలిక్కి పడ్డాడు. కిటికీ అద్దం మీద అస్పష్టంగా కదులుతూ కనిపించింది ఒక నీడ. ఎక్స్ప్రెస్ ట్రైన్ పరుగులు తీస్తున్నట్టు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి అతని గుండెలు. అన్నమాట నిలబెట్టుకున్నాడు అజ్ఞాత శత్రువు. నీడలా తనను వెంటాడడం అప్పుడే మొదలుపెట్టాడు. ఎవరా శత్రువు? ఇంట్లో ఉన్నవాళ్లేనా? బయట నుండి ఫోన్ చేసి మాట్లాడిన వ్యక్తి 5 నిమిషాలు కూడా గడవకముందే భవంతిలోకి ఎలా రాగలుగుతాడు? వెన్నును జలదరింపజేస్తున్న ఆలోచనలను బలవంతంగా అదింపెట్టుకున్నాడు.
రెండు దమ్ములు కూడా లాగని సిగరెట్ను అవతలకి విసిరి అడుగులో అడుగు వేసుకుంటూ ద్వారంకేసి కదిలాడు. అతనితో పాటే కదిలింది అద్దం మీద నీడ. అతను చూస్తుండగానే అదృశ్యమైపోయింది. ఒక్క పొరుగున ద్వారాన్ని సమీపించి తలుపులు తెరుచుకుని కారిడార్లో అడుగు పెట్టాడు హర్షవర్ధన్. వేగంగా కొట్టుకుంటున్న గుండెలను అదింపెట్టుకుంటూ అటు ఇటు చూశాడు. ఎవరూ కనిపించలేదు. కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడివేస్తూ అంతకుముందు నీడ కనిపించిన కిటికీ దగ్గరకు పోయి చూశాడు. అక్కడ కూడా ఎవరూ లేరు. నిశ్శబ్దంగా ఉంది కారిడార్. భ్రమ, అంతా తన భ్రమ. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి మాట్లాడిన మాటలు తన మీద బాగా పనిచేశాయి. కొద్ది క్షణాలు కూడా గడవకముందే తనను భ్రమకు గురిచేశాయి. కాకుంటే ఇంత రాత్రివేళ తన బెడ్రూమ్ కేసి ఎవరొస్తారు? తనలో తానే అనుకుంటూ బరువుగా తల విదిలించి కిటికీ దగ్గర నుండి కదిలి ద్వారంకేసి అడుగులు వేశాడు. ద్వారాన్ని సమీపిస్తూ పక్కకు తిరిగి చూసిన అతని దృష్టిని ఆకర్షించింది. మెట్లు దిగి కిందకు వెళుతున్న ఒక ఆకారం. ఒక్క క్షణం ఆగి మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది అతని గుండె. ఆ ఆకారాన్ని పరిశీలనగా చూడ్డానికి ప్రయత్నిస్తూ ఒక్క పరుగున మెట్లను సమీపించాడు. అప్పటికే మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయింది ఆ ఆకారం. ఎలాగైనా ఆ ఆకారాన్ని సమీపించాలని అతి వేగంగా మెట్లు దిగి కింద హాల్లోకి అడుగు పెట్టాడు. అతన్ని విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేస్తూ అప్పటికే అదృశ్యమైంది మెట్లు దిగిన ఆకారం. ఎటు వెళ్ళిందో ఎలా మాయమైందో అర్థం కాక అయోమయంగా చుట్టూ చూశాడతను. చక్రవర్తి అతని కొడుకు ఉంటున్న గది తలుపులు వారగా తెరిచుండడంతో అప్రయత్నంగా అటు కదిలాడతను. ద్వారాన్ని సమీపించి తలుపులు మరి కాస్త ముందుకు నెట్టి గదిలోకి తొంగి చూశాడు. చక్రవర్తి, అతని కొడుకు విఠల్ తమ తమ మంచాల మీద నిద్రపోతూ కనిపించారు. అనవసరమైన అనుమానంతో సంస్కారాన్ని మరిచి ఆ గదిలోకి తొంగి చూసినందుకు తనను తాను నిందించుకున్నాడతను. అయితే తను చూసిన ఆకారం ఏమైనట్టు? అది కూడా తన భ్రమేనా? కావచ్చు. నిలువెల్లా ఆందోళనతో నిండున్నప్పుడు తాడు కూడా పాములాగే కనిపించి భ్రమ కలిగిస్తుంది. తన విషయంలో కూడా అదే జరిగిందని ఎందుకు అనుకోకూడదు? చిన్నగా నిట్టూర్చి తలుపులను దగ్గరగా మూసి వెనుతిరిగాడు. కందిరేగల్లా మస్తిష్కాన్ని ఆక్రమించుకుంటున్న ఆలోచనలను బలవంతంగా అవతలకు నెట్టడానికి ప్రయత్నిస్తూ మేడమెట్లకేసి 4 అడుగులు వేశాడు. 5వ అడుగు వేయబోతుండగా ఉన్నట్టుండి కేవు అంటూ వినిపించింది ఒక అరుపు. అదిరిపడ్డాడు హర్షవర్ధన్. ఎవరు అలా అరిచింది? తన భార్య? అసలు ఏం జరిగింది? ఆందోళనకరమైన ప్రశ్నలు మస్తిష్కాన్ని తొలిచేస్తుండగా ఒక్క పరుగున మెట్లెక్కి మేడ మీదకి చేరుకున్నాడతను. 4 అంగల్లో పోయి తలుపు తెరిచేందుకు ప్రయత్నించాడు. తెరుచుకోలేదు తలుపులు. మరింత అధికమైంది అతని ఆందోళన. ఎవరు వేశారు తలుపులు? లోపల వైపున ఎవరు బోల్ట్ బిగించారు? తన భార్య? ఇంపాసిబుల్. స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చిన కారణంగా ఆమె మొద్దుగా నిద్రపోతోంది. ఒకవేళ లేచినా తన కోసం ఎదురు చూడకుండా తను ఎక్కడికి వెళ్లాడో తెలుసుకోకుండా తలుపులను ఎందుకు మూసివేస్తుంది? విపరీతమైన ఆందోళన గుండెను రంపపు కోతకు గురిచేస్తుంటే శక్తినంతా కేంద్రీకరించుకుని భుజంతో బలంగా నెట్టడం ప్రారంభించాడు తలుపుల్ని. అతడి ప్రయత్నం ఫలించింది. ఎంతోసేపు శ్రమపడనవసరం లేకుండా 2 సార్లు నెట్టేసరికే విసురుగా తెరుచుకున్నాయి తలుపులు. వాటితో పాటే విసురుగా గదిలోకి అడుగుపెట్టిన హర్షవర్ధన్ తలెత్తి ముందు చూస్తూనే ఉలిక్కిపడి ఎక్కడివాడు అక్కడే శిలావిగ్రహంలా బిగుసుకుపోయాడు. అది శ్మశానం. భీకర వాతావరణం నెలకొనుందక్కడ. నక్కలు గొంతు చించుకుని కర్ణ కఠోరంగా ఓళలు వేస్తున్నాయి. శవాలు కాలుతున్న కమురుకంపు నాసికారంధ్రాలను వ్రయ్యలు చేస్తూ గాలిలోకి వ్యాపిస్తోంది. తగలబడుతోన్న చితి మంటల మీదుగా లేస్తూ మంచులా శ్మశానమంతటా పొరుచుకుంది దట్టమైన పొగ. గొడ్లగోబల వికృతమైన అరుపులు గుండెలు జల్దరించేలా వినిపిస్తున్నాయి. కాలుతున్న శవం కుచించుకుపోతూ నిటారుగా పైకి లేచే ప్రయత్నం చేస్తోంది.